నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి వారి దగ్గర ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. అమ్మ, త్వరలో మాఘమాసం రాబోతుంది. సో దీనికి సంబంధించి మీరు పెళ్ళిళ్ళతో మంచి హడావిడి ఉంటారనుకున్నాం. చాలామంది పండగ అయిపోయిన వెంటనే పండగ హడావుడి అయిపోయింది. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా బాగా పెరిగిపోయారు. పండగలు అన్నారు. పండగల నుంచి వచ్చేసి తర్వాత సంబంధాల వాళ్ళు కాస్త మనకి పెరుగుతున్నారు ఇప్పుడే. కానీ ఏంటంటే కనుక మ్యాచెస్ కుదరడం ఒక ఎత్తు, పెళ్ళిళ్ళు ఒక ఎత్తు. అన్నీ మాఘమాసంలోనే జరగాలంటే కనుక మాఘమాసంలో జరగాలని అందరి కోరిక కూడాని. అలా జరగాలంటే కనుక కొంచెం త్వరపడాలని నేను చెప్తాను. అప్పుడు ఏమిటంటే కనుక ఇంకా ఒక వారం 10 రోజులలో మనకి మాఘమాసం వచ్చేస్తుంది. అంటే ఈలోగా మనం ముందు అర్జెంటుగా వెళ్ళాలి, చూసుకోవాలి, వాళ్ళని కలుసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత నిశ్చితార్థం, పెళ్ళి ఫిబ్రవరిలో జరగాలంటే ఇప్పటి నుంచి ప్లానింగ్ గట్టిగా ఉండాలి. అప్పటికి సెట్ అయిపోతుంది. అంతే కదా మరి. అవును, చాలా పనులు ఉంటాయి వెనకాల, వాళ్ళు చూసుకోవాల్సినవి ఉంటాయి. ఎంత చక్కగా మనము అన్ని హాల్స్ బుక్ చేసుకుని అన్ని చేసుకున్నప్పటికీ కూడా పురమాయింపే కదా, టెన్షనే కదా. అమ్మాయిల వాళ్ళేంటి, అబ్బాయిల వాళ్ళేంటి, వాళ్ళని పిలవాలి, వీళ్ళని పిలవాలి అని ఎవరు మిస్ అవుతారో తర్వాత నిష్ఠూరాలు వస్తాయి. అవును. ఓకేనమ్మా, ఈరోజు ఎలాంటి ప్రొఫైల్స్ తీసుకొచ్చారు? ఇవాళ పెళ్ళికి ఎవరైతే హడావుడి పడుతున్నారో వాళ్ళవన్నీ తెచ్చేసుకున్నాం. ఓకే, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా. చాలామంది మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా, ఏమనంటే అమ్మాయిలు మీ దగ్గర ఇంతమంది ఎందుకున్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మరి అమ్మాయిలు ఎక్కువైపోతున్నారు, మాకు అబ్బాయిలు కావాలి ఇప్పుడు మాకు. ఓకే, అందుకే అమ్మాయిలతోటే మొదలు పెడతాను. అలాగే. రెడ్డి క్యాస్ట్లో 28 సంవత్సరాలు, 5-4 హైట్, MBBS MS డాక్టరు. ఈ పిల్ల 3 లక్షలు నెలకు వస్తుంది. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. MS చేసిన వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-7 హైటు, MS US ఉంది పాప. 200K వస్తుంది. H1B ఉంది. 70 కోట్ల ప్రాపర్టీ ఉంది పాపకి. తగినటువంటి మ్యారేజ్కి పెళ్లి సంబంధం కావాలి, అబ్బాయి కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-6 హైటు, MTech. EMI 30 లక్షల ప్యాకేజీలో ఉంది. హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. వెనకాల కూడా మంచి ఆస్తి ఉంది. 100K ఉంది. 100 CR ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-5 హైటు, బీటెక్ చేసి MI జాబ్ చేస్తుంది. 10 లక్షల ప్యాకేజీలో ఉంది. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-6 హైటు, MBBS MD డాక్టరు. 100 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి EMI, హైదరాబాద్లోనే ప్రాక్టీస్ చేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. EMI కూడా బిజినెస్ అయినా ఓకే అంటున్నారండి. డాక్టర్ కానీ బిజినెస్ కానీ ఓకే అంటున్నారు. రెడ్డి క్యాస్ట్లోనే 29 సంవత్సరాలు, 5-4 హైటు, బీటెక్, IIIT చేసి MS చేసి USలో 150K వస్తుంది. EMI కూడా వెల్ సెటిల్డ్. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-3 హైటు, బీటెక్. EMI కూడా బెంగళూరులో జాబ్ చేస్తుంది. 26 లక్షల ప్యాకేజీలో ఉంది. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఇవి చాలా అర్జెంట్ అనుకుని తెచ్చినవి. సమయాభావం చేత చాలా తీసుకురాలేదు, కొన్ని మాత్రమే తెచ్చారు. ఓకే అమ్మ, ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా కనుక పంపించేటైతే ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, లేదంటే కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే ఈ వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుందండి. వీరే కాల్ బ్యాక్ చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే చాలా మంది లైవ్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి కాల్స్ కలవకపోవచ్చు, మరికొంతమంది ఎలా మాట్లాడో తెలియకపోవచ్చు. సో అలాంటి వారు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే వీరే కాల్ చేసి మాట్లాడతారు. కాబట్టి మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుందండి. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలని ఒక అమ్మాయిలు ఒప్పుకోవట్లేదు. కాబట్టి అబ్బాయిలు ఎవరైనా సరే మినిమం డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు. అమ్మ, ఇప్పుడు మాఘమాసం అంటూ చెప్పారు. ఎందుకు ప్రతి ఒక్కరు కూడా మాఘమాసంలోనే వివాహం జరిపించాలి అంటూ హడావడి చేసి అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటూ ఉంటారు. ఆ మాఘమాసానికి అంత ప్రత్యేకత ఉందంటారా?
మాఘమాసానికి ఎంత ప్రత్యేకత ఉంది అంటే కనుక ఒక ఆవిడ వచ్చి ఆవిడ ఏమన్నారంటే పండగ వెళ్ళగానేనండి మా అమ్మాయికండి సంబంధాలు పెట్టేయాలండి అర్జెంట్ అండి అన్నారు. అలాగేనమ్మా అన్నాము. అన్న తర్వాత పండగ వెళ్ళిన మన్నాడు వచ్చి ఆవిడ మనకి ఫార్మాలిటీ పూర్తి చేసి ఆవిడ అమ్మాయి బయోడేటా ఫొటోస్ అన్నీ ఇచ్చేశారు. అయితే ఎందుకండి ఇంత అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసింది కదండి. ఆ తర్వాత మాఘమాసం వస్తుంది. మాఘమాసంలో పెళ్ళయింది కాబట్టి మా వైవాహిక జీవితం చాలా బాగుంది. 3 తరాలుగా వాళ్ళ ఇంట్లో అన్నీ కూడా మాఘమాసంలో పెళ్ళిళ్ళట. అంత సెంటిమెంట్గా ఫీల్ అయ్యారు. అలా మాఘమాసం అంటే ఉత్తరాయణ పుణ్యకాలం. తర్వాత సూర్యుడు కూడా చాలా మంచి అంటే వానల మీద భయం ఉండదు మనకి. తర్వాత చూస్తేనేమో చలి కూడా వెడుతూ ఉంటుంది. అంత ఇబ్బందిగా ఉండదు వాతావరణం. అదే కాకుండా శుభకరమైంది మాఘమాసం. సూర్యభగవానుడికి అన్ని ఆదివారాలు కూడా మాఘపాదివారాలు. మాఘమాసం అంతా చాలా విశిష్టమైంది. అందువలన పరమ పవిత్రమైన మాఘమాసంలో వివాహం చేస్తే వైవాహిక జీవితం పిల్లా పాపలు అన్నీ బాగుంటారని అందరూ కూడా మాఘమాసం మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది. అందుకే అందరూ రెడీ అయిపోతూ ఉంటారు మాఘమాసానికి. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా అమ్మ, ఇందాక అమ్మాయిలు చెప్పాం కదా, మరి అబ్బాయిలు చెప్పాలిగా. రెడ్డి క్యాస్ట్లో 29 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ చేసి MBA చేసినటువంటి ఈ అబ్బాయి బెంగళూరులో పనిచేస్తున్నాడు. ఇప్పుడు 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 5'10" హైటు, 5'4" అనుకున్నాను, 5'10" హైటు. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్, IIT చేశాడు. ఇతను 28 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. బెంగళూరులో ఉన్నటువంటి సంబంధం అయితే బాగుంటుంది. అమ్మాయిలు ఉద్యోగం చేస్తున్నా ఓకే అంటున్నారు. అదేవిధంగా వెల్ సెటిల్డ్. తర్వాత రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, MS USలో 200Kలో ఉన్నాడు. ఈయన 100 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. ఈ అబ్బాయి కూడా USలో సిటిజన్షిప్ ఉంది వీళ్ళకి. ఆ విషయం గమనించుకోండి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, MBBS MS డాక్టరు, 40 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. డాక్టర్ వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ చేసి IIT చేసి MS చేసి USలో ఈయన 180Kలో ఉన్నాడు. I-140 ఉంది ఇతనికి. తర్వాత చూస్తే 15 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'11" హైటు, బీటెక్. ఈ అబ్బాయి MS చేశాడు USలో. ఓన్ బిజినెస్ ఉంది హైదరాబాద్లో. నెలకి 5 లక్షలు వస్తుంది ఇతనికి. ఒక 70 కోట్ల ప్రాపర్టీ ఉంది. అందువల్ల వెల్ సెటిల్డ్ మ్యాచెస్ కావాలన్నా US కానీ, అబ్రాడ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, UK కానీ అన్నీ ఉన్నాయండి. అన్ని వర్ణాల వాళ్ళకి, హిందువులు అయితే చాలు, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఎప్పుడు కూడా ఆహ్వానం పలుకుతుంది. అందువల్ల అన్ని వర్ణాల వాళ్ళకి, అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు. సమయాభావం చేత కొన్ని మాత్రమే తీసుకురావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. వీరాఫీస్ నుంచో కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుందండి. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు హైదరాబాద్లో వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలే అడిగి తెలుసుకోవచ్చు. అమ్మ, ఎస్పెషల్లీ శ్యామల నవరాత్రులు అంటూ ఈ మాఘమాసంలో చేస్తూ ఉంటారు. ఏంటమ్మా అటు ప్రత్యేకత ఏంటి? వివాహం కాని వారు ఏం చేస్తే మంచిది అసలు? చాలామంది మీకు ముఖ్యమంత్రులే రాజశ్యామల యాగాలు చేశారు కదా, ఆ రాజశ్యామలే ఈవిడ. ఆ శ్యామలాదేవికి మనకి శరన్నవరాత్రులు మనందరం చేస్తూ ఉంటాం ఆశ్వీజ మాసంలో. అదేవిధంగా అప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ మనము వారాహి నవరాత్రులు కూడా చేసాం. ఆ తర్వాత వారాహి నవరాత్రుల తర్వాత శరన్నవరాత్రుల తర్వాత వచ్చేది ఈ యొక్క శారదా నవరాత్రులు. విద్య కోసం కానీ, జ్ఞానం కోసం కానీ, వివాహం కోసం కానీ, ఇల్లు కోసం కానీ ఏ సంకల్పం చేసుకుంటే నవరాత్రుల్లో అంత పట్టు అనమాట. తర్వాత కూడా పొద్దున్నే లేచిపోయి గవబా లేచి మడికట్టుకుని మనం వంటలు వండేసి పూజలు చేసే అక్కర్లా. మధ్యాహ్నం 11 to 12 చేస్తే చాలు ఈ యొక్క ఈ నవరాత్రుల్లో. కారణం ఏంటంటే అమ్మవారు ఆ టైంలో అంటే మధ్యాహ్నం వేళ కొలిచేటటువంటి తల్లి. సాయంకాలం మరలా తిరిగి దీపారాధన చేసుకుని మళ్ళీ అష్టోత్తరం చదువుకోవచ్చు. మధ్యాహ్నం వేళ చక్కగా ఆవిడకి మంచిగా ఒక అష్టోత్తరం చేసుకున్నాం. మన ఇష్టం అది. ఆ నవరాత్రిలో పటం తెచ్చుకుంటాం. ఆవిడ రాజశ్యామల అంటేనే నీలం రంగులో ఉంటుంది. ఆవిడ నీలమేఘ శ్యాముడిగానే ఉంటుంది. అలాంటి పటం తెచ్చుకుని పెట్టుకొని జస్ట్ ఒక అష్టోత్తరం చేసుకున్న
మీ మనోసంకల్పం ఈ 9 రోజులు చేసినందుకు తప్పక నెరవేరుతుంది. వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి. అదేవిధంగా ఏం కోరుకుంటే అది అవుతుందమ్మా. అందువల్ల అమ్మవారిని పూజించడం, ఈ యొక్క శారదా నవరాత్రులు అనేటటువంటి ఇవి రాజశ్యామల నవరాత్రులు అన్న ఈ నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి. మాఘమాసం అంటే పుణ్యకాలం అని చెప్పాను కదా, అట్లాంటి ఉత్తరాది పుణ్యకాలంలో వచ్చేటటువంటి ఈ నవరాత్రులు అద్భుతం అన్నమాట. అందువల్ల 9 రోజులు అంటే ఏమిటి, మాఘమాసం అమావాస్య మర్నాడు నుంచే ఈ 9 రోజులు వస్తాయన్నమాట. పాడ్యమి నుంచి చేసుకుంటే చాలా అదృష్టం అమ్మ, చాలా మంచి జరుగుతుంది, కుటుంబానికి మంచి జరుగుతుంది. ఓకే అమ్మా, మంచి విషయం తెలియజేశారు. ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు ఈ విషయం. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఈ యాగం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయంటూ చాలా మంచి విషయం తెలియజేశారమ్మా. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. చౌదరి క్యాస్ట్ 27 సంవత్సరాలు, అమ్మాయి 5-4 బీటెక్. ఈ అమ్మాయి కూడా యూఎస్లో ఉంది, 140K వస్తుంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" బీటెక్, MBA కూడా చేసింది పిల్ల, 15 లక్షల ప్యాకేజీలో ఉంది హైదరాబాద్లోనే. ఈ అమ్మాయికి కూడా 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 24 సంవత్సరాల పాప, 5'4" బీటెక్. ఈ అమ్మాయి కూడా 10 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" బీటెక్, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది పిల్ల, హైదరాబాద్లోనే, తగినటువంటి వరుడు కావాలి. అమ్మాయి జీతం 60,000. కులాంతర వివాహం 26 సంవత్సరాలు, 5'6" పిల్ల, బీటెక్ చేసి బిజినెస్ చేస్తుంది, బిజినెస్ అనాలిసిస్ట్గా, 24 లక్షల జీతంలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఎనీ ఓసీ బీసీ కూడా చూస్తారు, గమనించండి. అదేవిధంగా హిందూ మాల క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" బీటెక్, సాఫ్ట్వేరు, హైదరాబాద్లోనే, 12 లక్షల జీతంలో ఉంది. అమ్మాయి హిందూ మాలలో వరుడు కావాలి. హిందూ మాదిగా ఈ అమ్మాయి 24 సంవత్సరాలు, 5'5" బీటెక్, MBA. ఈ అమ్మాయి హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది, 40,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపిస్తే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీర్ ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, లేదంటే మీకు కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని చూపిస్తూ ఉంటారండి. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. సో అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ నెంబర్కి. లేదు వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మీకు ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలి అని అనుకుంటూ ఉంటారు చాలా మందికి. సో అలాంటి వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. అమ్మ, మీరు కూడా చాలా మందికి వివాహానికి సంబంధించి జాతక పరిశీలన చేసినప్పుడు ఏమైనా దోషాలు ఉంటే వాటికి సంబంధించి పరిహారాలు కూడా చేపిస్తూ ఉంటారు. పరిహారాలు చూస్తాము, చెబుతాము, చేయిస్తాము. వారి బ్రాహ్మణ చేత చేయించుకున్న సంతోషమే. పిల్లలకు పెళ్ళి ఇవ్వాలి, అదే ధ్యేయం. ఏంటంటే కొంతమంది పాపం దూరం నుంచి వచ్చి హోటల్లో ఉండి పరిహారాలు చేసుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారమ్మా. అది కాకుండా అక్కడ దగ్గరలో బ్రాహ్మణులు ఉండి మంచిగా చేసేవాళ్ళు ఉంటే తప్పనిసరిగా అక్కడే చేయించుకోండి అని కూడా నేను చెప్తాను. లేకపోతే కానీ కొన్ని కుంభ వివాహాలు, కదలి వివాహాలు ఇలాంటివి మనం దగ్గరుండి చేయించడం జరుగుతుంది. ఓకే, చాలా మంది ఏలినాటి శని ఉంది, లేదంటే అర్ధాష్టమ శని, అష్టమ శని ఇలా అంటూ ఉంటారు. ఇలా శనికాలం నడుస్తున్నప్పుడు వివాహాలు చేయవచ్చు అంటారా? ఒకవేళ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది? అసలు వాళ్ళ జాతక చక్రాన్ని పూర్తిగా పరిశీలన చేసి అవతల వాళ్ళ జాతక చక్రంలో సేమ్ ప్రాబ్లమ్స్ లేకుండా కాస్త మెరుగ్గా ఉంటే హ్యాపీగా పెళ్ళికేమీ ఆటంకం కాదమ్మా. శని భగవానుడు ఆయన ఏంటి అంటే పరీక్షలు పెడతాడు. ఇవాళ చేసేద్దామన్న పని రేపొద్దునకి మందగమనుడు కాబట్టి వాయిదాలు వేస్తూ ఉంటాడు. వివాహం ఏంటి, పిల్లలేంటి అన్నీ కూడా. అందుకని ఆ టైంలో చేయడానికి భయపడతారు, కానీ ఏం పర్వాలేదు. ఆ శని ఏ స్థితిలో ఉన్నాడు ఆ జాతకంలో అన్నది చూసుకొని ముందుకు వెళ్ళచ్చు. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా చౌదరి క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు, 5'9" బీటెక్, MS, యుఎస్లో ఉన్నాడు, 130K వస్తుంది. ఇతనికి తగినటువంటి వరుడు కావాలి. ఈ అబ్బాయికి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు, 6'1" బీటెక్, MS, యుఎస్లో 130Kలో ఉన్నాడు. ఈయనకు కూడా 10 కోట్లు
ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'8" హైటు, సాఫ్ట్వేర్, 17 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 6'2" హైటు, MBA చేసి ఇతను కూడా బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు, 50,000 జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ MS, యూఎస్లో ఉన్నాడు, 120K వస్తుంది, వెల్ సెటిల్డ్ వధువు కావాలి. బ్రాహ్మిన్స్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ చేసి ఈ అబ్బాయి కూడా యూఎస్లో 200Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. వెలమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ చేసి అతను మేనేజర్గా పనిచేస్తున్నాడు, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలని అనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుంది. ఎవరికైనా సరే ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూస్తూ ఉంటారు. ఓకేనమ్మా, చాలామంది వివాహానికి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇన్ కేసు వాళ్ళ జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయి, కుజ దోషం కావచ్చు, కొన్ని ఏమైనా దోషాలు ఉంటే గనక వాటికి సంబంధించి పరిహారం చేస్తే ఆ దోషం పోయినట్టే అవుతుందా, లేకపోతే ఏమన్నా కొన్ని పరిస్థితుల్లో అది మరలా వచ్చే అవకాశం ఉందా, కంటిన్యూ అయ్యే అవకాశం దోషాలకు సంబంధించి? దోషం అంటే పోయింది అంటే వెంటనే పెళ్ళైపోతుందమ్మా. వివాహానికి సంబంధించి పిల్లలు లేని వాళ్ళకి పిల్లల కోసం చేస్తారు, అది కూడా మీకు పిల్లలు పుట్టేస్తారు. ఇంకా అలాంటప్పుడు దోషం పరిహారం అయినట్టే కదా. అలాగా మనము కూడా ఏంటంటే ప్రతి నెల కూడా ఏకాదశి పూట కానీ పౌర్ణమి రోజు కానీ దేవుడికి పరిణయం చేయించడం, శ్రీశైలం వెళ్ళి అక్కడ చేయించడం కానీ, లేకపోతే వెంకటేశ్వర స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నా కూడా ఆ పిల్లల పేరు మీద కళ్యాణం చేయించడం అనేది కూడా చాలా చక్కగా మీ ఇంట్లో వివాహం అవ్వడానే అదొక మంచి శుభ సూచన. అదేవిధంగా శనివారం నాడు మనకి శనివారం, ఏ శనివారం అయినా సరే శనివారం పూట తప్పనిసరిగా కళ్యాణాలు చేయించడం, అన్నదానం చేయడం, ఇవన్నీ కూడా మీకు అడ్డంకులు ఆటంకాలు శని వలన కానీ లేకపోతే ఏదైనా వెంకటరమణ సంకటహరణ అన్నట్లుగా ఆయన తీసేస్తాడు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా. బ్రాహ్మిన్స్లో అమ్మాయి 29 సంవత్సరాలు, 5'7" హైటు, 24 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ MS, యూఎస్లో 100K వస్తుంది, 4 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి యాదవ క్యాస్ట్లో వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, MI, 16 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'2" హైటు, MI, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, 60,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. SC మాలా క్యాస్ట్ 31 సంవత్సరం, 5'1" హైటు, MPharmacy చేసింది పాప, 5 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా SC మాదిగ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, MI, ప్రైవేట్ జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. తర్వాత సెకండ్ మ్యాచ్ గౌడ్స్ క్యాస్ట్ 35 సంవత్సరాల అమ్మాయి, 5'2" హైటు, ఎంటెక్ చేసింది పాప, తర్వాత యుఎస్లో ఉంది, MS కూడా చేసింది అక్కడ, 100Kలో ఉంది, తగినటువంటి గౌడ్స్ క్యాస్ట్లో రెండో పెళ్లికి వరుడు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని చూస్తూ ఉంటారండి. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. సో అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చును. అమ్మ, రెండో వివాహానికి సంబంధించి చాలామంది సంబంధాలు చూస్తూ ఉంటారు. రెండో వివాహం చేసుకునేవారు కానీ చేసేవారు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఎస్పెషల్లీ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? రెండో పెళ్ళి అని అనగానే వాళ్ళు చాలా ఆవేదన అనుభవించి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ నచ్చ చెప్పి అప్పుడు మళ్ళీ వీళ్ళని పెళ్ళికి సుముఖం చేస్తారు. ఎందువల్లంటే మనసులు విరిగిపోయి బాధపడిపోయి బాబోయ్ మళ్ళీ ఎలాంటి వాళ్ళు వస్తారా అని కంగారు పడిపోతూ ఉంటారు పిల్లలు. పెద్దవాళ్ళేమో అయ్యో మనం ఇంత మంచివాళ్ళం కదా, మనకింత కష్టకాలం ఎందుకు వచ్చింది, మనం ఎవరిని ఏమనలా, అందరిలోని మనం ఇదైపోయాము అనేమో పెద్దవాళ్ళు ఆవేదన. మొత్తం మీద మా దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం జరిగింది అనేది తెలుసుకొని కొంచెం ఆత్మీయంగా అవన్నీ నోట్ చేసుకొని
ఆ తర్వాత ఆ విధంగా అయినటువంటి వాళ్ళతో జతపరచకుండా వేరే సంబంధాలు ఏ రకమైతే మనకి బెస్ట్ అండి అని అనుకొని, ఇప్పుడు అబ్రాడ్లో సపోజ్ అమెరికాలో ఒక అమ్మాయి రెడ్డి క్యాస్ట్ జాబ్ చేస్తుంది, మా సెకండ్ మ్యాచ్ గవర్నమెంట్ జాబు. ఆ అబ్బాయి విషయంలో ఏంటంటే అతను దాంపత్య జీవితానికి అన్ఫిట్ అనేసి ఆ కాజులోనే ఆ అమ్మాయిని విడాకులు తీసేసుకున్నారు. ఇప్పుడు ఆ పిల్ల పెళ్ళికి ఉంది, గవర్నమెంట్ జాబ్, అక్కడ ఫుల్ టైం జాబు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ అదే విధంగా తీసుకున్న అబ్బాయో అలాంటి వాళ్ళని జతపరచం. మళ్ళీ జాగ్రత్తగా పర్వాలేదు వీళ్ళు ఏదో సంసారం చేసుకుంటుంటే గొడవలు వచ్చాయి, ఫోన్లే పర్వాలేదు అనేసి అలాంటి వాళ్ళని మళ్ళీ ఇలాంటి వాళ్ళకి చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. కొంతమంది ఉంటారు అలా, అంటే వర్ణాంతర వివాహం ఓకే అంటారు, రెండో పెళ్ళిలో కూడా వర్ణాంతర వివాహం అయితే వాళ్ళు వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ అని చూసుకొని కొంచెం జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడి మీ కస్టమ్స్ ఇవి మీ కస్టమ్స్ ఇవి అని. కొంతమంది అంటారు ఏమంటే మా వాళ్ళు అడిగితే గోత్రాలు చెప్పొద్దనండి మేము చేసేసుకుంటా అంటారు. అలాగేనండి తప్పనిసరిగానే వాళ్ళు గట్టిగా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి ఎక్కడ కులం పేరు ఎత్తకుండా అలా చేసిన పెళ్ళిళ్ళు కూడా బాగున్నాయమ్మా. ఆ తర్వాత తెలుసుకుంటే పర్వాలేదు, కానీ అప్పుడు తెలుసుకుంటే వీళ్ళు కొంచెం చిన్నతనంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా మన జాగ్రత్త మన యొక్క భద్రత ఉంటుందమ్మా. అవునమ్మా. ఓకే అండి, ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలన్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. తప్పనిసరిగానమ్మా. మున్నూరు కాపు కేస్ట్ 28 సంవత్సరాలు 5-11 హైటు ఎంటెక్. ఈ అబ్బాయి హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. తర్వాత రజక క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్ ఎంఎస్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఈయన 45 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి ప్రజెంట్ అయితే హైదరాబాద్లోనే ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి రజక క్యాస్ట్లో. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ ఎంబీఏ హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. తర్వాత చూసినట్లయితే కనుక క్షత్రియ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో పనిచేస్తున్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'11" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు ఎంబీబీఎస్ గవర్నమెంట్ డాక్టర్, ఈ అబ్బాయికి కూడా తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈ అబ్బాయికి కూడా తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు ఎంబీబీఎస్ ఎంఎస్ చేసింది గైనకాలజీలో, ఈ పిల్లకి తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్, ఎంఐకి తగినటువంటి వరుడు డాక్టర్ కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు ఎంబీబీఎస్ పీజీ చేసి ఓన్లీ డాక్టర్, ఎంఐ వెల్ సెటిల్డ్, తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. అమ్మ, ఈ సంవత్సరంలో ఏ రాశి వారికి వివాహ యోగం ఉంది అనే అంశాలకు సంబంధించి మీరు ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశారా? చేసామమ్మా, మన జనవరి 1కి ముందే చేసేసాము. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అన్ని స్మాల్ లెటర్సే, మీరు చూసుకోండి. మీ రాసుల వారికి ఎవరికి వివాహ యోగ్యం ఉంది అన్నది అన్నీ కూడా నేను కంప్లీట్ చెప్పడం జరిగింది, 12 రాసులు కూడా. అందువల్ల ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చూసినట్లయితే మీ ఇంట్లో వివాహ గడియలు వచ్చేసాయా లేదా, కళ్యాణ గంటలు ముగుతాయా లేదా అన్నది కూడా మీరు తెలుసుకోవచ్చు. తప్పనిసరిగా చూడండి, 12 రాసుల వారికి చెప్పి ఉన్నాను. ఓకేనమ్మా, ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో మేడం, నమస్తే అండి, మీ పేరు? రవికుమార్. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. మేడం హలో, చెప్పండి రవికుమార్ గారు. మేడం, తూర్పు కాపు సంబంధాలు ఏమో లేవు మేడం, అన్ని వేరే వేరే పేర్లు. తూర్పు కాపు దగ్గర తక్కువగా ఉంటాయండి, వైజాగ్ సైడ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అదే మాది విజయనగరం మేడం. అవును, అందుకనే నాకు తెలుసు, అందుకనే చెప్తున్నాను నేను. తూర్పు కాపు, ఇప్పుడు కాపు అంటారండి, అది తూర్పు కాప మున్నూరు కాప చెప్పరు. అందువల్ల ఏంటంటే కనుక ఇప్పుడు అన్నీ ఓకే అయిపోతున్నాయి కాబట్టి ఇంకా ఆ విషయంలో కూడా మేమేం మాట్లాడట్లేదు అనమాట. అది మీకు అభ్యంతరం లేకపోతే ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ నెంబర్కి పంపించండి, బయోడేటా ఫొటోస్ చూద్దాం. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తాడేపల్లిగూడెం నుంచి చేస్తున్నాను. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. చెప్పండి అమ్మా లక్ష్మి గారు. మేడం. నమస్తే. నమస్తే అమ్మా, ఎవరికి పెళ్ళి? మా బాబుకి వివాహం గురించి అండి. అబ్బాయి ఏం చదువుకున్నారు? ఐటీఐ చదివాడండి. ఓకే, కులం అండి? మేము బ్రాహ్మణం అండి, వైదిక వెళ్ళనాడు. వైదిక వెళ్ళనాడు. ఓకే అమ్మా, అబ్బాయి ఫోటో డీటెయిల్స్ పంపించండి, చూద్దామమ్మా తప్పనిసరిగా.
ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. వీరా ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీకు ఎలాంటి సంబంధం కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తారు.